యాక్టివిటీ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణము, వ్యవహారము, దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి పార్లమెంట్ లో ఒక ఈ మన ఏదైతే 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాజధాని. మనకి ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మన రాష్ట్ర విభజన చట్టాన్ని సవరణ చేసుకొని ఉమ్మడి రాజధాని పని అయిపోయింది, మేము అమరావతి అనేటువంటి ఒక రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం, ఈ అమరావతి రాజధాని కొనసాగుతుంది అనేటువంటి విషయం మనం విభజన చట్టంలో సవరణ చేసి దాన్ని పేర్కొనాల్సి ఉంది. దీనికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలియజేసి ఒక గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ పని అంతా, ఈ ప్రక్రియ అంతా కూడా ఢిల్లీలో ఆల్రెడీ లీగల్ కు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి న్యాయశాఖ పరిశీలిస్తోంది. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలియజేసి పార్లమెంట్ లో తీర్మానం చేసి పార్లమెంటు ఆమోదం మేరకు చట్ట సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఒకవైపున డెవలప్మెంట్ జరుగుతుంది, రాజధాని అమరావతి అనేటువంటిది ప్రకటించినట్టు, ఇంతకన్నా వీళ్ళు ఇంకా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే కూటమి వైపు నుంచి ఒక క్లారిటీ, స్పష్టత ఉంది. ఇక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వాళ్ళు 3 రాజధానులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకు ప్రయత్నం కూడా చేశారు కూడా, వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి రాజధానికి మార్చుకోవాలని, హైకోర్టుని కర్నూలుకు మార్చాలని ఇలాంటి చేసినటువంటి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీ ఉన్నటువంటి ఈ శాసనసభకి ఆ విధమైనటువంటి అధికారం లేదు, ఈ విధంగా 3 రాజధానులకు వెళ్ళటానికి లేదు, శాసనసభ తీర్మానం చేసింది ఓన్లీ అమరావతి రాజధానికి సంబంధించి మాత్రమే, మీ ప్రభుత్వానికి ఈ అధికారం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చింది. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఏం తేలకపోయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన చేతుల్లో ఏం లేదు అనేటువంటి దాని మీద వాళ్ళు కామ్ గా ఉన్నటువంటి పరిస్థితులను 3 రాజధానుల్లో ముందుకెళ్ళలేకపోయారు. అలాగని వాళ్ళు 3 రాజధానుల విషయంలో మేము వెనక్కి వెళ్ళాము, అమరావతి రాజధాని అనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి లేదు. ఈ విషయంలో మొన్నటికి మొన్నే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక సభలో చెప్పారు, ప్రత్యేకంగా రాజధాని అమరావతి, ప్రత్యేకంగా ఇంకోటి ఏమీ లేవు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే ఆ సీట్ ఎక్కడుంటే అక్కడే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే గతంలో కూడా మీరు ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నేను రేపు విశాఖపట్నంకి వెళ్తున్నాను, అక్కడి నుంచే నా పరిపాలన ఉంటది, మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు రండి, పెట్టుబడులు పెట్టండి అని ఆ రోజు పిలిపించాడు. అంటే నేను విశాఖపట్నంకి వెళ్తున్నా, సెక్రటరేట్ అంతా అక్కడికి వచ్చేస్తాను, నేను ముఖ్యమంత్రి ఉంటే నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే సెక్రటరేట్ కదా అనేటువంటి దాని మీద అప్పుడు అదే మాట్లాడాడు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. అందుకని అమరావతి అనేటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయటం లేదు. రేపు పొద్దున వాళ్ళు అధికారంలోకి వస్తే దీన్ని మార్చేస్తామనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, అంతే తప్ప వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు అనేటువంటిది లేదు. అంటే అమరావతిని యాక్సెప్ట్ చేయట్లేదు, రాజధానులు ఏదైనా మార్చుకోవచ్చు. అంటే ఇదే విధానంతో ఒకవేళ గన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకి వెళితే మరొకసారి వైసీపీ పార్టీ ఏమైనా నష్టపోయే అవకాశం ఉందంటారా? గత 2024లో ఈ రాజధానుల విషయం కూడా అంటే ఇంక్లూడింగ్ కలిపి ప్రజలు ఓట్లు వేశారని భావించవచ్చా? మోహన్ రెడ్డి గారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి చెప్పిన అబద్ధాలను నమ్మే ప్రజలు ఓట్లు వేశారంటున్నారు ఆయన. అది ఆయన అభిప్రాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం కూడా అదే. ఇక్కడ ఒక అంశాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రజలు తిరస్కరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అభివృద్ధి లేదు, అప్రజాస్వామికంగా ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, కేవలం బటన్ నొక్కటము, సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్ప మిగతా విషయాలు ఏమీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదు అని, ముఖ్యమంత్రిగా పనికిరావు అని ప్రజలు తీర్పిచ్చారు. వీటితో పాటుగా 3 రాజధానులు అనటము, అమరావతి రాజధాని పడకన పడేయటము, 3 రాజధానుల విషయంలో ఒక్క ఇటుకరాయి కూడా పేర్చలేనటువంటి పరిస్థితి ఉండటం, ఇవన్నిటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించడానికి అమరావతి కూడా ఒక కారణం, రాజధాని అంశం కూడా ఒక కారణం. 1 ఆఫ్ ద రీజన్స్ అంటే ఒక 100 కారణాలు ఉంటే వాటిలో ఇది కూడా ఒకటి. రేపొద్దున ఇప్పుడు సపోజ్
వీళ్ళు 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నంలో రాజధాని పెడతాను. మరి ఉత్తరాంధ్రలో ఏమన్నా అనుకూలంగా వచ్చిందో వీళ్ళకి తీర్పు? ఉత్తరాంధ్రలో అనుకూలంగా రాలేదుగా. ఉత్తరాంధ్రలో కూడా ప్రజలు తిరస్కరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోనీ వీళ్ళ కర్నూలులో హైకోర్టు పెడతాము, న్యాయ రాజధాని అని చెప్పారు. రాయలసీమలో ఏమన్నా అనుకూలంగా వచ్చిందా? రాయలసీమలో కూడా ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి. మీరు గమనిస్తే 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి రాయలసీమ జిల్లాల్లో 2019లో 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కేవలం 3 అంటే 3 పయ్యావుల కేశవ్, అదే విధంగా చంద్రబాబు నాయుడు, ఇంకొకళ్ళు గెలిచినటువంటి పరిస్థితి, ముగ్గురే. మిగతా అన్ని కూడా బాలకృష్ణ, వీళ్ళు తప్ప ఇంకా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ 2024 వచ్చేసరికి ఏమైంది? మీకు మొత్తం రాయలసీమలో కూడా పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమ అంటే 3 రాజధానులే. రాయలసీమ ప్రజలు అంగీకరించలేదు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అంగీకరించలేదు. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని వద్దు, నేను ఎక్కడ పెడితే అక్కడ రాజధాని పెడతాను, మళ్ళీ రాయలసీమకి చేస్తాను, లేకపోతే ఉత్తరాంధ్రకి చేస్తాను అని చెప్పాడు అనుకోండి. మొన్న నమ్మలేదు, మరి ఇప్పుడు నమ్ముతారు లేదని ఇప్పుడు చెప్పలేము. మనం జ్యోతిష్యులం కాదు కదా, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో తెలియదు. కానీ ఎస్ చెప్పండి సార్. కానీ ఏదో చెప్తున్నారు, చెప్పండి సార్. మీరు ఫ్రీజ్ అయ్యారు, కంటిన్యూ చేద్దాం. ఒకసారి మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనతోటి శంకర కృష్ణవేణి గారు, జనసేన నేత అందుబాటులో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ గారు, మీకు అలాగే ఏఎన్ఎన్ వీక్షకులకి మరియు రామాంజనేయులు గారికి, మోహన్ రెడ్డి గారికి మరియు కొత్తగా కనిపిస్తున్నారు మహిళా నేత, ఆమెకు కూడా నమస్కారం. ఏమంటారండి రాజధాని విషయంలో లోకేష్ గారు తీసుకున్నప్పుడు చెప్పిన మాట? మీరు మీ పాలనలో, ఈ పాలనలో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తారా? రాజధాని ఒకటి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలుగుతారా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏమంటారు? లక్ష్మీనాథ్ గారు, ఆల్రెడీ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది కాబట్టే 2024లో కూటమి పార్టీకి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు, పట్టం కట్టారు. అంటే 5 ఏళ్లు రాజధాని లేకుండా రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు పడ్డటువంటి ఇక్కట్లు కావచ్చు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి అవమానాలు పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, దేశవ్యాప్తంగా రాజధాని లేని రాష్ట్రంగా అని పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం, 3 రాజధానులు అంటే 3 రాజధానులు సౌత్ ఆఫ్రికా లాంటి డెవలప్ లేనటువంటి రాష్ట్రంలోని అక్కడ 3 రాజధానులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పడం. అంటే ఎప్పుడైనా సరే కానీ చెప్పినప్పుడు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతోనో, అభివృద్ధిలో పోటీ పడుతున్నటువంటి నగరాలతోనో పోలిస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలో 3 రాజధానులు ఉన్నాయని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం, దాన్ని చూసుకొని అంటే మన రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉందని ఆ రోజు సోషల్ మీడియాలో కావచ్చు, మన విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ అవమానాలు పాలైనటువంటి పరిస్థితి. ఇవాళ ఏపీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గర్వంగా తలెత్తుకొని అమరావతి రాజధాని మాకు అంటూ ఒక ఇల్లు ఉంది అన్న విధానంతో రాష్ట్రానికి ఒక నిర్మాణం ఉంది అని చెప్పుకునేటువంటి, గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సార్. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎంత డెవలప్మెంట్ కి తీసుకురావడం అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా అమరావతి డెవలప్ వరకు కూడా 15,000 కోట్లు ఆ రోజు ఫస్ట్ బడ్జెట్ లోనే ప్రకటించడం కావచ్చు. అలాగే నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఆర్థిక వనరులకు సంబంధించిన బ్యాంకులు ఓపెనింగ్ కావచ్చు, అలాగే గ్లోబలైజేషన్ గా ఉన్నటువంటి కంపెనీలు సార్, కంపెనీలు కూడా అమరావతి తరలి రావడం. అంటే అంటే చాలా సార్లు మేము చెప్తూ ఉంటాము, జగన్మోహన్ రెడ్డి గారు ఆ బటన్ దేనికి నొక్కుతున్నారో పూర్తిగా క్లారిటీ ఉండదు. బటన్ వెళ్ళడం, ఒక బటన్ నొక్కడం, హెలికాప్టర్ పైనుంచి చూసుకొని వెళ్ళిపోవడం. అంటే ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లు కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ తెలియనటువంటి వ్యక్తి. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మిడిల్ క్లాస్ బాధలు కానీ, పేదల బాధలు కానీ పూర్తిగా తెలియవు. అంటే పేదలు అనేవాళ్ళు బటన్ నొక్కినప్పుడు ఒక సంవత్సరానికి ఒక 15,000 రూపాయలు వేస్తే మనం లెక్కేసుకోవచ్చు సార్. 1,200 రూపాయలు కూడా 1,300, 1,350 పడుతుందేమో నాకు తెలిసి అయితే నెలకి. ఆ డబ్బులతోనే పేద ప్రజలు బతకాలని ఒక